హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం ఒక మంచి హారర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన 'ఊరు పేరు భైరవకోన' మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే కార్తీక పౌర్ణమికి ఒక రోజు ముందు దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న భైరవకోన అనే ఊర్లోని ప్రజలందరూ కలిసి పూజలు చేస్తూ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అయితే అదే సమయానికే అదే ఊరు నుండి ఒక వ్యక్తి ఆ ఊరు వదిలి పారిపోవాలి అని పారిపోతూ ఆ ఊరి పొలిమేరకి చేరుకొని ఊరు దాటబోగా అప్పుడే ఫేస్‌కి మాస్క్‌తో నల్లటి దుస్తులు ధరించిన కొంతమంది అక్కడికి చేరుకొని ఆ వ్యక్తిని ఊరు దాటి వెళ్లకుండా ఆపి ఆ వ్యక్తిని కొట్టి ఆ ఊరికి పెద్దయిన ఒక ముసలావిడ దగ్గరికి తీసుకుని వెళ్తారు. అప్పుడే ఆ వ్యక్తి ఏడుస్తూ ఆ ముసలావిడతో "నన్ను వదిలేయండి పెద్దమ్మ, ఇంకెప్పుడు ఊరు వదిలి పారిపోను, చచ్చేదాకా ఇక్కడే ఉంటాను" అనగా దానికి పెద్దమ్మ "నిజం తెలుసుకో శంకర, భైరవ కొనలోకి ఒక్కసారి అడుగుపెట్టినోడు బయటికి పోలేడు" అని చెప్పి పారిపోవాలని చూసినందుకు తనకి శిక్షగా ఒక రూమ్‌లో బంధించగా అప్పుడే ఏదో శక్తి తనని చంపినట్లు చూపిస్తారు. సీన్ కట్ చేస్తే ఇన్స్‌పెక్టర్ రఘుకి ఒక అమ్మాయి ఫోన్ చేసి "సార్, ఈరోజు నా పెళ్లి, అయితే ఒక దొంగ నా బంగారంతా దొంగలించి ఒక రూమ్‌లో దాక్కోగా ఈ విషయం కాస్త మా నాన్న అన్నలకి తెలిసి తన మనుషులతో ఆ దొంగని చంపేలా ఉన్నారు. ఎవరిదైనా ప్రాణమే కదా సార్, అందుకే మీరు త్వరగా ఇక్కడికి వచ్చి తనని కాపాడండి" అని అడ్రస్ చెప్తుంది. దాంతో పోలీసులు అక్కడికి బయలుదేరతారు. మరోపక్క ఆ గదిలో ఉన్న దొంగని చూపిస్తారు. ఆ దొంగ ఎవరో కాదు, మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన సందీప్ కిషన్ యాస్ బసవ. ఆ పెళ్లిలో వారంతా బసవ ఉన్న గది తలుపులు పగలబొట్టబోతూ ఉండగా అప్పుడే బసవ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్లాన్ ప్రకారం నగలన్నీ శరీరానికి వేసుకుని దానిపై ఫైర్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని మంట అంటించుకుని అక్కడి నుంచి పారిపోయి వచ్చి నగలన్నీ బ్యాగ్లో పెట్టుకుని అప్పటికే తను దాచిన బైక్ మీద అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా బైక్ మీద వెళ్తున్న బసవాని ఆ పెళ్లి ఇంటి దగ్గరికి వస్తున్న ఇన్స్పెక్టర్ చూస్తాడు. కానీ తను దొంగ అని తెలియక డైరెక్ట్గా పెళ్లింటి దగ్గరికి చేరుకొని వారు చెప్పిన డీటెయిల్స్ ఆధారంగా తమకి బైక్ మీద ఎదురైన వాడే దొంగ అని తన బైక్ నెంబర్ చెప్పి అన్ని చెక్ పోస్టులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ దొంగని పట్టుకోమని చెప్తాడు. మరో పక్క బసవ అలా కొంత దూరం బైక్ మీద వెళ్ళాక బైక్ అక్కడే వదిలేసి తన పార్ట్నర్ జాన్ తెచ్చిన కారులో పోలీసులు తమని పట్టుకోకుండా ఉండాలంటే చెక్ పోస్టులు లేని దారిలో వెళ్ళాలని అలా అడ్డదారిలో వెళ్తారు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే నిజానికి బసవ సినిమాలో స్టంట్ మ్యాన్గా పనిచేస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు ఈ దొంగతనం ఎందుకు చేయాల్సి వచ్చిందో మూవీ ముందుకు వెళ్లే కొద్దీ తెలుస్తుంది. అప్పుడే బసవాకి తన బాబాయ్ ఫోన్ చేసి ఇప్పుడే ఫైట్ మాస్టర్ ఫోన్ చేశాడు, ఫైర్ స్టంట్ చేయాలంట, రోజుకి 50,000 ఇస్తారంట అనగా దానికి బసవ బిజీగా ఉన్న బాబాయ్ అంటాడు. దానికి తన బాబాయ్ "ఇంక నువ్వు మారవా, ఆ పిల్లని మర్చిపోరా, నీ జీవితం బాగుపడాలంటే భూమిని మర్చిపో" అంటాడు. అది విన్న బసవ కోపంతో ఫోన్ కట్ చేస్తాడు. అలా బసవ జరిగింది గుర్తు చేసుకుంటాడు. ఇక్కడే మూవీ స్టోరీ 3 నెలల వెనక్కి వెళ్తుంది. ఒక రోజు బసవ ఒక మూవీ షూటింగ్ లో తన వర్క్ కంప్లీట్ చేసుకుని ఆటోలో ఇంటికి వెళ్తూ ఉండగా అదే టైంకే భూమి అనే అమ్మాయి ఫుల్గా టెన్షన్ పడుతూ బసవ ఆటోకి అడ్డు వచ్చి ఆటో ఆపి "ఒక దొంగ నా బ్యాగ్ దొంగిలించి పారిపోతున్నాడు, ఎలాగైనా దొంగని పట్టుకోమని చెప్తుంది. అయితే భూమిని చూడగానే బసవాకి బాగా నచ్చడంతో తన్ని ప్రేమించడం స్టార్ట్ చేస్తాడు. భూమి తన బ్యాగ్ కోసం అంత టెన్షన్ పడుతుంది అంటే ఆ బ్యాగ్లో తనకి సంబంధించిన చాలా విలువైన వస్తువులు ఉంటాయని. అలా చాలా పెద్ద చేస్ తర్వాత ఆ దొంగ ఒక పాడుబడ్డ బిల్డింగ్లోకి వెళ్ళడంతో అది చూసిన బసవ తన వెనకాలే వెళ్తాడు. అలా దొంగ బ్యాగ్ ఓపెన్ చేసి అందులో ఉన్నది చూసి షాక్ అయ్యి ఆ బ్యాగ్ని దూరంగా విసిరేస్తాడు. అప్పుడే అక్కడికి బసవ రాగా దొంగ తనతో "నేను నా జీవితంలో ఎన్నో దొంగతనాలు చేశాను, కానీ ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. ఆ అమ్మాయినికి ముందే పరిచయం ఉంటే నన్ను వదిలే, లేకపోతే నువ్వే ఆ అమ్మాయిని వదిలించుకో" అని చెప్పి పారిపోతాడు. బసవకి ఏమీ అర్థం కాక అసలు ఆ బ్యాగ్లో ఏముందని వాడు అంతలా భయపడిపోయాడు అని ఆ బ్యాగ్ ఓపెన్ చేసి అందులో ఉన్నవి చూసి బసవ మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే ఆ బ్యాగ్లో ఒక మనిషి పుర్రె ఎముకలు ఉంటాయి. అప్పుడే అక్కడికి భూమి రాగా బసవ వెంటనే బ్యాగ్ క్లోజ్ చేసి భయపడుతూ బ్యాగ్ని భూమికి ఇవ్వగా భూమి బ్యాగ్ తీసుకుని బసవాకి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో బసవాని తన బాబాయ్ ఒక ప్లేస్కి పిలిపించి తనకి రౌడీ అయిన శంకరన్నని చూపించి "నా కోసం చివరిసారిగా శంకరన్న చెప్పే పని చేయరా" అని రిక్వెస్ట్ చేయడంతో బసవాకి ఇష్టం లేకున్నా సరే తన బాబాయ్ కోసం సరే అంటాడు. అప్పుడే శంకరన్న తనతో "నా మనుషులు పోలీస్ స్టేషన్లో ఉన్నారు, వాళ్ళు బయటికి వచ్చేదాకా నువ్వు ఒక అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి" అని కారు డిక్కీలో స్పృహ లేకుండా ఉన్న అమ్మాయిని చూపిస్తాడు. ఆ అమ్మాయిని చూసిన బసవ షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరో కాదు, ఉదయం తను చూసిన భూమినే కాబట్టి. అప్పుడే శంకరన్న బసవతో "ఈ రోజు రాత్రి మాత్రం జాగ్రత్తగా తనని చూసుకో, రేపు ఉదయాన్నే నా మనుషులు వచ్చి తీసుకెళ్తారు, నా పని పూర్తయ్యేదాకా ఇది ప్రాణాలతో ఉండాలి జాగ్రత్త" అనడంతో బసవ
భూమిని అక్కడి నుంచి తీసుకెళ్తాడు. ఇంకా మూవీ స్టోరీ ప్రజెంట్లో అలా బసవ అండ్ జాన్ కార్లో వెళ్తూ ఉండగా ఒక ప్లేస్లో రోడ్డు పక్కన ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యి స్లో లేకుండా పడి తలకి గాయమైనట్లు గమనించి హాస్పిటల్కి తీసుకెళ్లాలి అని తనని కారులో ఎక్కించుకుని వెళ్తారు. అలా కాసేపటికే అదే దారిలో బసవాని పట్టుకోవడానికి వస్తున్న ఇన్స్పెక్టర్ రోడ్డు పక్కన పడిన స్కూటీ చూసి దిగి చూడగా అక్కడ ఎవ్వరూ ఉండకపోవడమే కాకుండా స్కూటీకి ఇంజన్ కూడా ఉండదు. అలాగే అక్కడే ఉన్న రక్తం మరకలు చెక్ చేయగా అది కోడి రక్తం అని తెలియడంతో ఇన్స్పెక్టర్కి ఇది పక్కాగా గీతా పనే అని ఈరోజు ఎవరిని దోచుకోవడానికి ప్లాన్ వేసిందో అనుకుంటూ అక్కడి నుంచి జీప్లో బయలుదేరుతారు. నిజానికి గీత కూడా ఒక దొంగ. ఇలా యాక్సిడెంట్ అయినట్లు యాక్ట్ చేసి తనని కాపాడిన వారి దగ్గర దొంగతనం చేస్తూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే బసవ అండ్ జాన్ తాము దొంగలించిన బంగారు గురించి మాట్లాడుకోవడం స్లోలో లేనట్లు యాక్ట్ చేస్తున్న గీతా విని ఎలాగైనా వారి దగ్గర నుంచి ఆ బంగారం ఉన్న బ్యాగ్ దొంగలించాలి అని సరైన టైం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే బసవ వెళ్తున్న దారిలో కూడా కొంతమంది పోలీసులు అన్ని వెహికల్స్ చెక్ చేస్తూ ఉండడం చూసి షాక్ అయ్యి ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా ఒక పోలీస్ వారి కారు దగ్గరికి రావడంతో బసవ కారుని స్పీడ్గా అక్కడి నుంచి పోనిస్తాడు. దాంతో పోలీసులు తమ జీపులతో వారి కారుని చేజ్ చేస్తారు. దాంతో బసవ అలా చాలాసేపు చేసిన తర్వాత పోలీసులని తప్పించి ఒక దారిలో చాలా లోపలికి వెళ్తాడు. అప్పుడే బసవ అండ్ జాన్ ఈరోజు రాత్రి సిటీలోకి వెళ్ళడం సేఫ్ కాదు, అన్ని చెక్ పోస్టులలో పోలీసులు మన కోసమే వెతుకుతున్నారు, అందుకే ఈరోజు రాత్రికి ఇక్కడే ఏదో ఒక చోట ఉండి ఉదయాన్నే వెళ్దామని ఫిక్స్ అయ్యి అయితే గీతాకి ట్రీట్మెంట్ ఎలా చేయించాలని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే వారికి కొంత దూరంలో భైరవకోన ఊర్లోకి వెళ్లేందుకు ఎంట్రన్స్ కనిపించడంతో తాము ఉండడానికి అలాగే గీతాకి ట్రీట్మెంట్ చేయించడానికి డాక్టర్ కూడా ఊర్లో ఉంటాడు అని ఆ ఊర్లోకి వెళ్ళబోగా అప్పుడే అక్కడే ఉన్న ఒక వ్యక్తి వారితో ఈ ఊర్లోకి ఇతరులకి ప్రవేశం లేదు అనగా అక్కడే ఉన్న మరొక ముసలి వ్యక్తి వారితో కారులో ఆడబిడ్డ గాయాలతో ఉంది, లోపలికి పంపు అనడంతో అది విన్న బసవ అండ్ జానీకి ఆ వ్యక్తికి కారులో అమ్మాయి ఉన్నట్లు ఎలా తెలిసిందా అని షాక్ అయ్యి అలా కారులో ఊర్లోకి వెళ్తారు. అలా ఊర్లోకి వెళ్ళగానే ఒక ప్లేస్లో ఒక పూజారి ఆ ఊరి వాళ్ళందరికీ గరుడ పురాణం గురించి చెప్తూ ఉంటాడు. అది చూసిన బసవ కారుని అలా మరింత ముందుకి పోనివ్వగా ఒక ప్లేస్లో ముగ్గురు వ్యక్తులను కట్టేసి అగ్గి కొరడాలతో దారుణంగా కొడుతూ ఉంటారు. అది చూసిన బసవ అక్కడికి వచ్చి అలా కొడితే వారు చచ్చిపోతారు ఆపండి అనగా ఆ ఊరి వ్యక్తి బసవతో వారు తప్పు చేశారు, ఇదే వారికి శిక్ష, మీరు ఊరికి కొత్తలా ఉన్నారు అంటాడు. అప్పుడే జాన్ ఈ ఊర్లో డాక్టర్ ఎక్కడ ఉన్నారు అని అడిగి అడ్రస్ అడిగి అలా డాక్టర్ నారప్ప ఇంటి దగ్గరికి చేరుకుని విషయం చెప్పి గీతాకి ట్రీట్మెంట్ చేయమని గీతాని ఇంట్లోకి తీసుకుని వెళ్తారు. అయితే గీతాని చూడగానే నారప్ప నాకు అమ్మాయిలంటే అస్సలు పడదు, వారికి నేను ట్రీట్మెంట్ చేయను అంటాడు. కానీ బసవ రిక్వెస్ట్ చేసి ట్రీట్మెంట్ చేయమని చెప్పి బసవ అండ్ జాన్ అలా బయటికి వెళ్తారు. అయితే బసవకి ఆ ఊర్లోని ప్రజల్ని వారు చేస్తున్న పనుల్ని చూస్తే ఈ ఊర్లో ఏదో తేడాగా జరుగుతుంది అని కొంచెం డౌట్ వస్తుంది. మరో పక్క డాక్టర్ నారప్పకి గీతాకి గాయాలు అవ్వలేదని అదంతా యాక్టింగ్ అని అర్థమయ్యి అదే విషయం బసవకి చెప్తానగా గీత నారప్పని తల మీద కొట్టడంతో స్పృహ కోల్పోతాడు. దాంతో గీత కారులో ఉన్న నగల బ్యాగ్ చూసి కారుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా కాసేపటికి బసవ అండ్ జాన్ తమ కారు ఉన్న ప్లేస్కి రాగా అక్కడ కారు లేకపోవడంతో షాక్ అయ్యి కారు కోసం వెతుకుతూ ఉండగా స్పృహ వచ్చిన నారప్ప వారి దగ్గరికి వచ్చి గీత గురించి చెప్పడంతో అది విన్న బసవకి గీతానే కారు తీసుకెళ్లిందని అర్థమయ్యి తన కోసం వెతుకుతూ వెళ్తారు. మరో పక్క నగల బ్యాగ్తో గీత కారులో వెళ్తూ ఉండగా తన కారుని ఒక సైకిల్ గ్యాంగ్ ఫాలో అయ్యి గీతా కారుని ఆపి తన తల మీద కొట్టి శ్రోకొల్పోయేలా చేసి కారుని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతారు. సీన్ కట్ చేస్తే అలా కాసేపటికి గీతాకి స్రో వచ్చి కళ్ళు తెరవగా తన ముందు బసవ జాన్ అండ్ నారప్ప ఉంటారు. బసవ గీతాని నగల బ్యాగ్ గురించి కారు గురించి అడగ్గా దానికి గీత జరిగిందంతా చెప్తుంది. అది విన్న బసవ నారప్పది కూడా అదే ఊరు కాబట్టి నగల బ్యాగ్ అండ్ కారుని కనిపెట్టడంలో తనకి హెల్ప్ చేయమని అడగ్గా దానికి నారప్ప ఈ ఊరి గురించి మీకు తెలియట్లేదు, ఇక్కడ మీరు ప్రాణాలతో ఉండటమే గొప్ప, ఇంకా కారు నగల బ్యాగ్ గురించి మర్చిపోండి అంటాడు. దానికి బసవ ఈ క్షణం నాకు నా ప్రాణాల కంటే కూడా ఆ నగల బ్యాగ్కే విలువ ఎక్కువ, రేపు ఉదయంలోగా నగలు నా చేతిలో లేకపోతే నేను బ్రతికి ఉన్న వేస్టే అనడంతో అది విన్న నారప్ప మీరు మరీ అంత రిస్క్ చేస్తానంటే మీ సమస్యకి పరిష్కారం కోసం ఈ ఊరికి కాపలాగా ఉన్న పెద్దమ్మ దగ్గరికి తీసుకెళ్తా అని అలా వారిని పెద్దమ్మ ఉండే ప్లేస్కి తీసుకెళ్లగా అక్కడ పెద్దమ్మ ఉండదు. దాంతో అందరూ అక్కడే వెయిట్ చేస్తారు. మరో పక్క అదే టైంకి పెద్దమ్మ ఒక పురాతన బంగ్లాలోకి వెళ్తుంది. ఆ బంగ్లాలో అప్పటికే చాలా మంది ఉంటారు. వారితో పెద్దమ్మ రోజు రోజుకి గుంపు పెరిగి పెద్దదవుతుంది అని మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే నా చేతిలోని ఈ శక్తిని తాకండి అంటుంది. దాన్ని చూసి అందరూ భయపడిపోగా అప్పుడే అక్కడికి రాజప్ప అనే వ్యక్తి వచ్చి నా అనుచరులతో నీకేం పని అంటాడు. దానికి పెద్దమ్మ నాకు నీతోనే పనిపడి వచ్చాను రాజప్ప, వద్దు రాజప్ప కోపం వద్దు, అది నిప్పు మాదిరి నిన్నే దహిస్తుంది, కోపం ద్వేషం విడిచిపెట్టే అంటుంది. దానికి రాజప్ప నాకు ద్రోహం చేసిన వాడికి కపాల మోక్షం చేసేదాకా నా గుండెల్లో మంట చల్లారదు, వాడి చావు మాత్రమే నాకు సంతృప్తి ఇస్తుంది అంటాడు.
నెక్స్ట్ సీన్‌లో అలా కాసేపటికే బసవ దగ్గరికి పెద్దమ్మ వచ్చి తనతో "వచ్చావా బసవలింగం" అని పేరుతో పిలవడంతో బసవ పెద్దమ్మకి తన పేరు ఎలా తెలుసని షాక్ అవుతాడు. అప్పుడే తను బసవతో "నాకు నీ పేరు, ప్రేమ రెండూ తెలుసు. భూమి కోసమేగా ఇంత కష్టపడుతున్నావు. దొంగతనం పాపం కాదా బసవ? ఒక పాపం చేసి మంచి పనికి వాడుతా అంటే అది పుణ్యమవుతుందా? చేతికి అంటిన రక్తాన్ని కడిగినంత సులువు కాదు చేసిన పాపాన్ని కడగటం" అనడంతో అదంతా విన్న బసవ షాక్‌లో ఉండిపోతాడు. జరిగింది గుర్తు చేసుకుంటాడు. ఇక్కడే మూవీ స్టోరీ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తుంది. సీన్ కట్ చేస్తే అలా స్పృహలో లేని భూమిని బసవ తన ఇంటికి తీసుకుని వస్తాడు. అలా కాసేపటికే భూమికి స్పృహ వచ్చి అక్కడ బసవని చూసి తను కూడా రౌడీ గ్యాంగ్‌కి చెందినవాడే అనుకుంటుంది. బసవ తనని చంపడానికే వచ్చాడు అని, అందుకే బసవపై అటాక్ చేయాలని చూడగా బసవ తనని ఆపి "అసలు నువ్వు ఎవరు? నీ బ్యాగ్‌లో ఉన్న ఎముకలు ఎవరివి?" అని అడగ్గా దానికి భూమి "నువ్వు డబ్బు కోసమేగా నన్ను చంపబోతున్నావు. డబ్బు కోసం ఏమైనా చేస్తావా?" అనగా అది విన్న బసవ కోపంతో బయటికి వచ్చి వాటర్ తాగుతూ ఉండగా అప్పుడే బసవ పైకి ఒక పిల్లాడు విషం పూసిన బాణాలతో అటాక్ చేయగా బసవ ఆ పిల్లాడిని పట్టుకొని భూమి ముందుకు తీసుకొచ్చి "ఎవడ్రా నువ్వు?" అని అడుగుతూ ఉండగా భూమి ఆ కుర్రాడిని చూసి తనని వదిలి "తను నా కోసమే వచ్చాడు, తను మాట్లాడలేడు" అంటుంది. అయినా కానీ బసవ ఆ పిల్లాడి గొంతుపై బాణం పెట్టి భూమితో "నిజం చెప్పు, అసలు నువ్వు ఎవరు? నీ బ్యాగ్లో ఉన్న ఎముకలు ఎవరివి?" అని అడగ్గా భూమి జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. "మా ఊరి పేరు పచ్చగూడెం. అది పచ్చటి అడవి ప్రాంతంలో చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేవాళ్ళం. మా ఊరి వాళ్ళందరూ కూడా ఏనాడు భూమి మాకు సొంతం అనుకోలేదు. ఈ భూమికే మేము సొంతం అనుకున్నాం. అందుకే ఎన్ని సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నా సరే ఆ భూమి మాది అని పట్టాలు చేయించుకోవాలని మాకు తెలీదు. ఈ విషయం తెలుసుకున్న ఒకడు మా భూములన్నింటినీ వాడి పేరు మీద రాయించుకుని మమ్మల్ని కొట్టి మా ఊరు నుండి ఖాళీ చేయించాడు. దాంతో మా ఊరి వాళ్ళందరూ కూడా పట్నం వచ్చి స్లమ్ ఏరియాలో బతకడం స్టార్ట్ చేశాం. అమ్మా నాన్నలు లేకుండా బ్రతుకుతున్న వారే కాదు, సొంత ఊరిని వదిలి దూరంగా వచ్చి బ్రతుకుతున్న మేము కూడా అనాథలమయ్యాం. బ్రతుకు తెరువు కోసం మా పిల్లల్ని వేరే రాష్ట్రానికి పంపాం. అప్పుడే నేను బాగా ఆలోచించి ఎలాగైనా మా భూమిని తిరిగి పొందాలి అని ఊరి వాళ్ళందరం డబ్బు పోగేసి మా తరపున వాదించేందుకు లాయర్తో మాట్లాడి కోర్టులో కేసు వేశాం. కానీ కోర్టులో నిజం చెప్పాల్సిన నలుగురు గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా మా భూములు లాక్కున్న వాడి దగ్గర లంచాలు తీసుకొని నిజం చెప్పడానికి రావట్లేదు. అప్పుడే లాయర్ మాతో "ఆ ఊరు మీదే అనడానికి మీ దగ్గర ఏ ప్రూఫ్ ఉంది? ఇళ్ల పట్టాలు లేవు, పొలం కాగితాలు లేవు. ఆ ఊరు మీదే అని, అక్కడే మీరు చాలా సంవత్సరాలుగా ఉంటున్నట్టు ఒక ప్రూఫ్ తీసుకురండి. ఆ ఊరు మీకే చెందేలా చేస్తా" అనడంతో అది విన్న నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఊరు మాదే అనడానికి 100 సంవత్సరాల క్రితం చనిపోయిన మా గూడెం పెద్ద జంగయ్య దొర సమాధి తవ్వి తన అస్థికలు తీసి ఫోరెన్సిక్ ల్యాబ్‌కి ఇవ్వడానికి సిటీకి వచ్చాను. అప్పుడే నువ్వు ఆ రోజు నన్ను చూసావు. నా బ్యాగ్‌లో ఉన్నవి అవే. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్స్ రేపు కోర్టులో సబ్మిట్ చేస్తే వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్‌కి పర్మిషన్ ఇస్తారు. అలా జరగకుండా ఆపడానికే ఆ రౌడీ శంకర్ మనుషులు నన్ను కిడ్నాప్ చేశారు. ఇప్పుడు అంతా తెలుసుకున్నావుగా, ఏమైనా చేయగలవా? అయినా నువ్వెందుకు చేస్తావులే, నువ్వు కూడా వాడి మనిషివేగా అంటుంది. ఇంకా మూవీ స్టోరీ ప్రజెంట్‌లో బసవ తన కారు అండ్ నగల బ్యాగ్ గురించి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే గీతకి ఒక విజిల్ సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ విన్న గీత బసవతో "ఈ సౌండ్ కారు తీసుకెళ్లిన సైకిల్ గ్యాంగ్‌దే" అనడంతో బసవ వారిని పట్టుకునేందుకు అదే విజిల్ సౌండ్ చేస్తూ వెళ్తాడు. ఆ సౌండ్ విన్న సైకిల్ గ్యాంగ్ ఆ సౌండ్ చేస్తుంది తమ మనిషి అనుకుని అక్కడికి రాగా బసవ వారితో "నా కారు ఎక్కడ్రా, మర్యాదగా చెప్పండి" అనగా ఆ సైకిల్ గ్యాంగ్ అక్కడి నుంచి పారిపోవడంతో బసవ వారి వెంట పడతాడు. అలా చివరికి బసవ ఒక వ్యక్తిని పట్టుకోగా తను బసవని తోసేసి అదే పాడుబడ్డ బంగ్లాలోకి వెళ్లడంతో బసవ తన వెనకాలే బంగ్లా లోపలికి వెళ్తాడు. అలా బసవ ఆ వ్యక్తిని పట్టుకొని "కారు ఎక్కడ చెప్పు" అని కొడుతూ ఉండగా అక్కడే రాజప్ప ముందు నగల బ్యాగ్ ఉండడం చూసిన బసవ రాజప్పతో "ఇదిగో పెద్దాయన, ఆ నగలన్నీ నావే. మీ వాళ్ళు నా దగ్గర దొంగతనం చేశారు. నా నగలు నాకు ఇచ్చేయి" అనగా దానికి రాజప్ప "ఈ నగలు నేను నా కూతురు కార్తేయిని కోసం తయారు చేయించాను. ఈ నగలు నువ్వు ఎక్కడి నుంచి దొంగలించావు చెప్పు" అనగా దానికి బసవ "ఇవి నేను ఎక్కడా దొంగతనం చేయలేదు. ఆ బ్యాగ్లో ఉన్న నగలన్నీ మావే, ఇచ్చేయి" అంటాడు. దాంతో కోపం వచ్చిన రాజప్ప తన అనుచరులని అక్కడికి పిలిచి బసవాండు జాన్లను కొట్టి అక్కడి నుంచి పంపమంటాడు. అప్పుడే బసవ రాజప్ప వ్యక్తి గొంతు మీద కత్తి పెట్టి "మర్యాదగా తన బ్యాగ్ ఇస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతా, లేదంటే నీ వ్యక్తిని చంపుతానగా" రాజప్ప నవ్వి ఆ వ్యక్తికి సైగ చేయగా ఆ వ్యక్తి తనకి తానే గొంతు కోసుకుని చనిపోతాడు. అది చూసి బసవ షాక్లో ఉండగా రాజప్ప తనతో "బ్రతికి ఉన్న వారికి చావంటే భయం, కానీ చనిపోయిన వారికి ఇంకా చావంటే భయం ఎందుకుంటుంది" అనగా అప్పుడే ఆ చనిపోయిన వ్యక్తి మళ్ళీ పైకి లేస్తాడు. ఇక్కడే మరో ట్విస్ట్ ఏంటంటే ఆ బంగ్లాలో ఉన్న
రాజప్పతో సహా అందరూ కూడా దెయ్యాలే అని. అప్పుడే రాజప్ప తన మనుషులు అందరూ కలిసి బసవ మీద అటాక్ చేయబోగా అదే టైంకే ఉదయమయ్యి సూర్యకాంతి వారి మీద పడడంతో అన్ని ఆత్మలు మాయమవుతూ ఉంటాయి. అయినా కానీ కొన్ని దెయ్యాలు బసవ అండ్ జాన్‌ని భయపెడుతూ ఉంటాయి. అప్పుడే బసవ ఆ నగల బ్యాగ్ తీసుకొని చాలా కష్టపడి ఆ బంగ్లా నుంచి బయటపడి కారులో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సూర్యకాంతి పడడంతో అన్ని ఆత్మలు ఒక్కొక్కటిగా మాయమైపోతూ ఉంటాయి. అలా బసవ అండ్ జాన్ కారులో గీత కోసం ఊర్లోకి వెళ్ళగా ఇక్కడే ఇంకో అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇన్క్లూడ్ డాక్టర్‌తో సహా అందరూ సూర్యకాంతి పడగానే మాయమవుతూ ఉండడంతో ఆ ఊర్లో ఉన్నవన్నీ కూడా ఆత్మలే అని బసవ జాన్‌కి అర్థమయ్యి ఒక రాత్రి మొత్తం దెయ్యాల ఊర్లో దెయ్యాలతో గడిపామా అని షాక్ అవుతారు. అయితే అప్పుడే కారు కింద దాక్కున్న ఒక ఆత్మ ఆ నగల బ్యాగ్‌ని తీసుకొని ఆ ఊరి ఆత్మలన్నీ వెళ్తున్న ఒక పవర్ పోర్టల్‌లోకి వెళ్ళిపోతాడు. బసవ తనని ఆపాలని ఎంత ట్రై చేసినా సరే ఆపలేకపోతాడు. అప్పుడే జాన్ అండ్ గీత బసవతో మన ప్రాణాలైనా దక్కాయి, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనగా దానికి బసవ రాత్రి ఉన్న ఊరు ఉదయానికి మాయమవటం ఏంటి, ఆ దెయ్యాలకి నగలతో పనేంటి, అయినా ఆ నగలు నాకు కావాలిరా, ముందు ఆ ఊరి గురించి తెలుసుకోవాలి అంటాడు. అదే టైంకే అక్కడే ఉన్న ఒక గుడిలోకి ఒక తాంత్రికుడు వెళ్ళడం చూసిన బసవ ఇక్కడి గుడిలో పూజ చేయడానికి వెళ్తున్నాడు అంటే తనకి ఈ భైరవ కోన గురించి తెలిసి ఉండాలి అని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అసలు నిన్న రాత్రి ఇక్కడ ఏం జరిగింది, రాత్రి కనిపించిన భైరవ కోన ఉదయంలోగా మాయం ఎందుకయిందని అడగ్గా దానికి ఆ వ్యక్తి శ్రీకృష్ణదేవరాయల కాలం నాడు చలామణిలో ఉన్న గరుడ పురాణంలో ఈ భైరవ కోన గురించి ప్రస్తావన ఉండేది. ఈ భైరవ కోన ఊరి తలుపులు ప్రతి సంవత్సరం కార్తీక మాసం కృష్ణపక్షం నాడు తెరుచుకొని శుక్లపక్షం ముగిసే నాటికి మూసుకుపోతాయి. అయితే కొందరు అతి తెలివి గలవారు గరుడ పురాణంలోని భైరవ కోన గురించి తెలుసుకొని లోపలికి వెళ్ళి తిరిగి రాలేదు. ఈ విషయం రాయలవారికి తెలిసి భవిష్యత్తులో ఇది ప్రమాదాలు తెస్తుంది అని గరుడ పురాణంలోని భైరవ కోనకి సంబంధించిన ఆఖరి 4 పేజీలు చింపేసి ఆ గరుడ పురాణాన్ని చలామణిలోకి తెచ్చారు అంటాడు. అదంతా విన్న బసవ అయితే చనిపోయిన అందరూ ఈ భైరవ కోనకి వస్తారా అనగా సంపూర్ణ జీవితం అనుభవించి చనిపోయిన వారు ఈ భైరవ కోనకి రారు. కోపం, ద్వేషం, ప్రతీకారంతో రగిలిపోతున్న వారి ఆత్మలు మాత్రమే భైరవ కోనకి వస్తాయి. ఎప్పుడైతే ఆ ఆత్మలు కోపాన్ని, ద్వేషాన్ని మనసుల నుండి చెరిపివేస్తాయో వాటికి పునర్జన్మ ప్రాప్తి కలుగుతుంది. ఈ భూమి మీద తప్పు చేసిన వారికి మారడానికి జైలు ఉన్నట్టే కోపంతో దహిస్తున్న ఆత్మలకి ఇదే బందీఖానా. ఈ భైరవ కోన నుండి ఏ ఆత్మ తప్పించుకోకుండా అష్టదిక్కుల్లో అంధకాసురులు కాపలాగా ఉంటారు. తప్పించుకోవాలని చూసిన వారికి గండబేరుండం ఉండే చీకటి గదిలో బంధించి హింసిస్తారని చెప్తాడు. అదంతా విన్న బసవ మరి ఆ పెద్దమ్మ ఎవరు అని అడగ్గా తను భైరవ కోనకి పెద్ద దిక్కు. భైరవ కోనలో కోపం, ద్వేషంతో రగిలిపోతున్న ఆత్మల పగను చెరపడానికి శివుని భయం, పార్వతీ దేవత ప్రేమ వాటికి చూపించి మార్చే ప్రయత్నం చేస్తుంది. తన చేతిలోని శివదండం ఇక్కడి ఆత్మలను అదుపులో పెట్టే ఆయుధమని ఈ రోజుతో తెరుచుకున్న భైరవ కోన తలుపులు రేపు సూర్యకాంతి పడగానే మూసుకుపోయి మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే సమయానికి తెరుచుకుంటాయి. మీరు ప్రాణాలతో బయటపడడం మీ అదృష్టం, నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే ఆ తాంత్రికుడు చెప్పిందంతా విన్న గీత అండ్ జాన్ బసవతో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటారు. దానికి బసవ ఆ నగల బ్యాగ్ లేకుండా నేను ఎక్కడికి రాను అని ఈ రోజు రాత్రి మళ్ళీ ఆ భైరవ కోన ద్వారాలు తెరుచుకుంటాయి కదా, ఆ ఆత్మలు మళ్ళీ బ్రతికి వస్తాయి, రాజప్ప కూడా మళ్ళీ బ్రతుకుతాడు, ఎలాగైనా వాటి దగ్గర నుంచి నా నగల బ్యాగ్ తీసుకుంటా అనగా దానికి జాన్ అవన్నీ ఆత్మలు, వాటిని మనం ఏమీ చేయలేం, వాటి నుంచి బ్యాగ్ ఎలా తీసుకోగలం అనగా అది విన్న బసవ బాగా ఆలోచించి ఆ ఆత్మలని మనం నమ్మించి మోసం చేద్దాం, రాజప్ప ఆ నగలు తన కూతురి కోసం తయారు చేయించా అన్నాడు కదా, రాజప్ప చనిపోయి 20 సంవత్సరాలు అయింది, సో ఇప్పుడు తన కూతురు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి గీతాన్ని తీసుకెళ్లి తన ముందు నిల్చోబెట్టి తనే తన కూతురు అని చెప్పి నమ్మిస్తే ఆ నగల బ్యాగ్ తనకి ఇస్తాడు అని చెప్తాడు. అది విన్న గీత మొదట తను మళ్ళీ భైరవ కోనకి రావడానికి నో చెప్తుంది. బట్ బసవ రిక్వెస్ట్ చేయడంతో ఓకే చెప్పి అయినా నువ్వు దేనికోసం ఇంత రిస్క్ చేస్తున్నావు చెప్పు అని అడగ్గా దానికి బసవ తన పేరు భూమి, నేను ప్రేమించిన అమ్మాయి అని, తను భూమిని ఎంతలా ప్రేమిస్తున్నాడో చెప్పి నేను చేసిన తప్పు వల్ల తను నాకు దూరమైంది, కనీసం ఈ పని చేస్తే అయినా తను ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఎమోషనల్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో రాజప్పని మోసం చేయడానికి బసవ, జాన్ అండ్ గీత ముందు రాజప్ప గురించి ఆ నగల గురించి తెలుసుకునేందుకు బసవ నగలు కొట్టేసిన అదే ఇంటికి వెళ్ళి అక్కడే ఒక వ్యక్తిని పట్టుకొని కొట్టి నిజం చెప్పు, ఈ నగలు మీవి కావు, మీ బాబాయ్ ఈ నగలు ఎక్కడి నుంచి దొంగలించాడు అని అడగ్గా దానికి ఆ వ్యక్తి చాలా సంవత్సరాల క్రితం రాజప్ప అనే ఒక దోపిడీ దొంగ ఉండేవాడు, తన కూతురు కార్తయ్యని అంటే తనకి చాలా ఇష్టం, ఆ రాజప్ప దగ్గరే మా బాబాయ్ పనిచేసేవాడు, రాజప్ప దోచుకున్న బంగారంలో కొంచెం కరిగించి తన కూతురు కోసం నగలు చేయించాడు, అయితే ఆ నగల మీద మా బాబాయ్ కన్ను పడింది, దాంతో రాజప్పని పోలీసులకు పట్టించి నగలతో పారిపోవాలని ప్లాన్ కూడా వేశాడు. అలా మా బాబాయ్ రాజప్ప తన కూతురి కోసం తయారు చేయించిన నగలు తీసుకుని పారిపోవడం రాజప్ప చూసి తనను పట్టుకోవాలి అని చూడగా అలా ఇద్దరి మధ్య గొడవలో అనుకోకుండా రాజప్ప కరిగిస్తున్న
బంగారం మీద పడి చనిపోయి ఉంటాడు. తర్వాత ఆ వ్యక్తి ఆ బంగారంతో బిజినెస్ చేసి బాగా డబ్బు సంపాదించి తన కూతురి పెళ్లి చేయబోగా ఒక దొంగ ఆ నగలని దొంగిలించి పారిపోయాడని చెప్తాడు. అదంతా విన్న ముగ్గురు తర్వాత కార్త్యాయని గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కొని అదే రోజు రాత్రి బైనవకోన ఊరి దగ్గరికి చేరుకుంటారు. అలా చీకటి పడగానే యాజ్ టీజ్ గా ఆ పవర్ పోర్టల్ నుండి అన్ని ఆత్మలు ఊర్లోకి వస్తాయి. మరోపక్క బసవ, జాన్ నుండి గీత భైరవకోన తలుపులు తెరుచుకోవడంతో ఊర్లోకి వస్తారు. ఇదిలా ఉంటే మరో పక్క పెద్దమ్మ దగ్గరికి ఆ తాంత్రికుడు వచ్చి ఆ ముగ్గురిని కాపాడలేమా అని అడగ్గా దానికి పెద్దమ్మ ఇంక మన చేతుల్లో ఏం లేదు, వాళ్ళ తలరాత ఎలా రాసి ఉంటే అదే జరుగుతుంది, మన ప్రయత్నంగా నువ్వు వెళ్ళి పూజ మొదలుపెట్టు అని చెప్పడంతో ఆ తాంత్రికుడు ఆ శివదండం చేతిలో పట్టుకుని పూజ మొదలు పెడతాడు. మరో పక్క బసవ తన ప్లాన్లో భాగంగా జాన్తో పాటు రాజప్ప బంగ్లాలోకి వెళ్ళగా అప్పటికే రాజప్ప తన కూతురు కార్త్యాయని గురించి తన నాన్నతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఏంటంటే రాజప్ప నాన్న ఎవరో కాదు, డాక్టర్ నారప్ప అని. అప్పుడే రాజప్ప బసవాని మళ్ళీ అక్కడ చూసి కోపంతో తనని కొట్టబోగా అప్పుడే బసవ తనతో మీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాం, మిమ్మల్ని చూడాలి అని మీ కూతురు వచ్చింది అని గీతాని అక్కడికి పిలుస్తాడు. గీతాని చూడగానే రాజప్ప తనే తన కూతురు అని నమ్ముతాడు. కానీ నారప్పకి మాత్రం తను గీత అని తెలుసు కాబట్టి తను కార్తేయని కాదు అని, ఆ ముగ్గురు కలిసి నేను మోసం చేస్తున్నారు అని రాజప్పకి చెప్తాడు. అయితే కార్తేయని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్న ముగ్గురు కొన్ని ఆధారాలు చూపించి తనే కార్తేయని అని నమ్మించడంతో తన కూతురి ప్రేమకి దూరమైన రాజప్ప తనే తన కూతురు అని ఫిక్స్ అయ్యి తనతో చాలా ప్రేమగా చాలాసేపు మాట్లాడి కార్తేయని అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు రాజప్ప తనకి తన నగల బ్యాగ్ ఇచ్చి ఇది నీకోసమే చేయించా అని ఇచ్చి ముగ్గురిని అక్కడి నుంచి పంపబోగా అప్పుడే రాజప్ప తన దగ్గర ఉన్న పట్టీలు గీతా కాళ్ళకి పెడుతూ తన కాలి మీద పుట్టుమచ్చ లేకపోవడం చూసి తను కార్తేయని కాదు అని అర్థమవుతుంది. తనని మోసం చేసినందుకు రాజప్పకి చాలా కోపం వస్తుంది. విషయం అర్థమైన బసవ గీతాని వెంటనే జీప్ ఎక్కించుకుని వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా బసవ రాజప్ప మనుషుల నుండి తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళబోగా అప్పుడే పెద్దమ్మ వారి జీపుకి అడ్డుగా నిలబడి ఈ భైరవ కొనకి ఎవరూ ఊరికే రారు బసవ, విధిరాతే వాళ్ళని ఇక్కడ దాకా తీసుకుని వస్తుంది, నీ మీద కోపం ద్వేషంతో ఒక అమ్మాయి ఎదురు చూస్తుంది అని చెప్పగా అప్పుడే ఆ పవర్ పోర్టల్ నుండి ఒక అమ్మాయి వస్తుంది. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి ఎవరో కాదు భూమి. నిజానికి భూమి కూడా చనిపోయి ఉంటుంది. అలా భూమి బసవ ముందుకు వచ్చి తనతో నన్ను ఎందుకు చంపావు చెప్పు, నీ వల్లే మా ఊరి వాళ్ళకి ఇప్పుడు ఇల్లు లేకుండా పోయింది, నువ్వు చేసిన తప్పుకి నీకు ఏ శిక్ష వేసినా తక్కువే అనగా దానికి బసవ చాలా ఎమోషనల్ అయ్యి కళ్ళతో చూసేది ప్రతిదీ నిజం కాదు భూమి, ఒకసారి నా మాట విను అని తనకి అసలు నిజం చెప్పాలని చూసినా సరే భూమి బసవ మాట వినకుండా అక్కడి నుంచి వెళ్ళబోగా అప్పుడే రాజప్ప తన మనుషులతో అక్కడికి వచ్చి నువ్వు ఒక తండ్రిని మోసం చేశావు, ఒక అమ్మాయిని చంపేశావని బసవాని బాగా కొడుతూ తనని చంపాలని ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే భూమి పెద్దమ్మతో వాడు చెప్తుంది అబద్ధమే కదా అనగా దానికి పెద్దమ్మ వాడి గురించి నీకెందుకు, వాడి చావు కల్లారా చూడాలని కలవరించావు కదా, అందుకే బసవాని భైరవ కోనకి రప్పించాను, వెళ్ళి వాడి చావు చూడు అనగా దానికి భూమి నాకు నిజం తెలియాలి అని రిక్వెస్ట్ చేయడంతో పెద్దమ్మ తన చేతిలోని శక్తిని చూపించి దాన్ని తాకి అసలు ఏం జరిగిందో ఇప్పటికైనా నిజం తెలుసుకో అనడంతో భూమి తన చేతిని పట్టుకుంటుంది. స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. నిజానికి ఆ రోజు బసవ భూమిని తన ఇంటికి తీసుకెళ్లాక తర్వాత తన బాబాయ్కి ఫోన్ చేసి ఆ కిడ్నాప్ చేసిన అమ్మాయిని నేను కాపాడాలి అనుకుంటున్నా, ఈ విషయం శంకరన్నకి తెలిస్తే నిన్ను వదలడు, అందుకే పారిపో అని చెప్పి అసలు నిజం చెప్పాలి అని భూమి దగ్గరికి రాగా అప్పుడే భూమి బసవాని ఒక రూమ్లో పెట్టి డోర్కి లాక్స్ వేసి బసవ చెప్తున్న మాటలు పట్టించుకోకుండా అక్కడి నుంచి పారిపోతుంది. మరో పక్క అప్పటికే శంకరన్న తన గ్యాంగ్తో భూమిని చంపేందుకు అక్కడికి వచ్చి పారిపోతున్న భూమిని పట్టుకొని తన ముందే ప్రూఫ్గా ఉన్న డిఎన్ఏ రిపోర్ట్ చింపి భూమిని చంపబోగా భూమి విషం పూసిన బాణాన్ని శంకరన్న కడుపులో గుచ్చి తప్పించుకొని అక్కడి నుంచి పారిపోతుంది. దాంతో శంకరన్న మనుషులు భూమి వెంట పడతారు. మరో పక్క బసవ అక్కడి నుంచి డోర్స్ ఓపెన్ చేసుకుని భూమిని కాపాడేందుకు వస్తాడు. అలా బసవ భూమి వెంట పడుతున్న రౌడీలందరినీ ఒక్కొక్కరిని చంపుతూ వస్తూ ఉండగా తన వెంట పడుతున్న బసవాని చూసిన భూమి మాత్రం బసవ కూడా తననే చంపడానికి వస్తున్నాడు అనుకుంటుంది. అలా చివరిగా ఒక రౌడీ బసవ ఫేస్ కి గుడ్డ చుట్టి భూమిని చంపబోగా బసవ రౌడీని చంపబోయి అనుకోకుండా అదే కత్తితో భూమి గొంతుకు వస్తాడు. దాంతో భూమి అక్కడికక్కడే చనిపోవడంతో బసవ గుండెలు పగిలేలా ఏడుస్తాడు. తర్వాత బసవ భూమి ఊరి వాళ్ళని కలిసి మాట్లాడి ఆ ఊరు వాళ్ళకి దక్కేలా చేసేందుకు ఆ నలుగురు గవర్నమెంట్ ఆఫీసర్స్ ని కలిసి కోర్టులో నిజం చెప్పడానికి వారికి 4 కోట్లు ఇస్తానని డీల్ మాట్లాడి ఆ 4 కోట్ల డబ్బు కోసం భూమి ఊరిని లాక్కున్న అదే ఫ్యామిలీ ఇంట్లో నగలు దొంగతనం చేసి చాలా పెద్ద రిస్క్ చేసి ఉంటాడు. అలా అసలు నిజం తెలుసుకున్న భూమి చాలా ఎమోషనల్ అయ్యి బసవ ప్రాణాలు కాపాడమని రిక్వెస్ట్ చేయడంతో పెద్దమ్మ పూజలో ఉన్న శివదండం బసవ చేతికి వచ్చేలా చేస్తుంది. దాంతో బసవ ఆ శివదండంతో రాజప్పను తన మనుషుల్ని బాగా కొట్టి రాజప్పతో నిన్ను చంపి నీ కూతుర్ని అనాథని చేసిన వాడిని చంపాలి అనే కోపం ద్వేషంతో నువ్వు ఇక్కడ ఉన్నావు, కానీ అప్పటి నుంచి నీ కూతుర్ని తన సొంత కూతురులా పెంచుతుంది ఎవరో కాదు, నీ చావుకి కారణమైన వాడే, అప్పుడే తన తప్పు తెలుసుకుని నీ కూతుర్ని ఎంతో ప్రేమగా
పెంచుతున్నాడు. ఇప్పుడు నువ్వు తనను చంపితే నీ కూతురు ఇప్పుడు నిజంగానే అనాథ అవుతుంది అని చెప్పడంతో అసలు నిజం తెలుసుకున్న రాజప్పాకి ఉన్న కోపం, ద్వేషం పోయి మంచిగా మారిపోతాడు. అప్పుడే భూమి బసవా దగ్గరికి వచ్చి నాకు అసలు నిజం తెలిసింది. ఇన్ని రోజులు నిన్ను తప్పుగా అర్థం చేసినందుకు క్షమించు అని ఇద్దరు చాలా ఎమోషనల్ అవుతారు. మరి కాసేపట్లో తెల్లారి సూర్యుడు రాబోతున్నాడు అని, సూర్యకాంతి పడగానే అందరూ మాయమైపోతారు అని, రాజప్ప అండ్ భూమి మాత్రం తమ కోపం, ద్వేషం పోవడంతో మళ్ళీ ఎప్పుడు భైరవ కోనకి రారు అని, భూమి మాయమయ్యేలోపు బసవ తనతో నీకు ఎప్పటినుంచో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా, సారీ అలాగే ఐ లవ్ యూ అని చెప్పగా ఇద్దరు ఎమోషనల్ అవుతారు. అప్పుడే సూర్యకాంతి పడి భూమితో పాటు అందరూ మాయమైపోతారు. తర్వాత బసవ ఆ 4 కోట్ల డబ్బు వారికి ఇచ్చి కోర్టులో నిజం చెప్పించి భూమి ఊరి వాళ్ళకి తమ పేరు మీద ఆ ఊరిని పట్టా చేయించి భూమి కోరిక నెరవేరుస్తాడు. అలా అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది.